నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మహారాష్ట్ర ఎన్నికల్లో 224 స్థానాలతో మహాయుతి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షాకు, అలాగే మహారాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి అభినందనలు కూడా తెలియజేశారు. ఇక ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు మొన్న పాల్గొనాల్సి ఉన్నా కూడా ఆయన సోదరుడి మరణంతో ఆయన వెళ్ళలేకపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన ప్రచారం చేసిన ప్లేసుల్లో మహాయుతి ఘన విజయం సాధించింది అంటున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. అండి. సో మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడైతే భారీ మెజార్టీతో గెలిచింది అంటున్నారు. సో మీరేం చెప్తారు మహారాష్ట్ర ఎన్నికల గురించి, అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారి ఇంపాక్ట్ గురించి? ముందు మహారాష్ట్ర ఎన్నికలు అనేవి ఇది మోదీకి ఒక టెస్టిమోనీ లాగా. ఈరోజు మోదీ మళ్ళా ఆయన ఒక ప్రధానమంత్రిగానే కాకుండా బీజేపీలో మళ్ళా తనేంటో నిరూపించుకున్నాడు ఆయన. మహారాష్ట్ర ఎన్నికలు అనేవి ఇవాళ కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పాయి చెప్పాలంటే. ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్లో 124 సీట్లు తెచ్చుకుని తెలుగుదేశం కూటమి ఎట్లా ప్రభంజనం సృష్టించిందో అలాగే ఇవాళ మహాయుతి మీరు చెప్పిన 224 సీట్లతోటి దూసుకెళ్ళిపోయింది. ఈ క్రెడిట్ అంతా కూడా ఏక్నాథ్ షిండే ఆయన ఖాతాలోకి వెళ్తుంది. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఫడ్నవీస్ కంటే కూడా అదేవిధంగా అజిత్ కంటే కూడా ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి కూడా. ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రలో ఈ మహాయుతి నెగ్గడంలో ఏక్నాథ్ షిండే పాత్ర అనేది చాలా ప్రధానం అన్నమాట. అదేవిధంగా మీరు పదవి కోల్పోయే అవకాశం ఉంది అని వార్తలు అయితే వస్తున్నాయి. న్యాయంగా అయితే ఇప్పుడు మొన్న మీరు ఎన్నికలు చూసుకుంటే కనుకైతే రాజస్థాన్ కావచ్చు, ఒడిషా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రులు తీసేసి వేరే వాళ్ళని పెట్టి ఇప్పుడు ఫడ్నవీస్ వస్తే కనుక అయితే ఒక రకంగా అది బీజేపీకే నష్టం అండి. అన్ని రకాలుగా అసలు ఏక్నాథ్ షిండేకే ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు మారిస్తే మార్చచ్చు, కానీ ఉన్న విధానాన్ని బట్టి మనం చెప్తున్నాం అంతే. ఆ రాష్ట్రాల్లో చేసినట్టుగా ఇక్కడ చేద్దాము అనుకుంటే ఫడ్నవీస్కి వాళ్ళు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇవాళ ఇంచుమించు 124 సీట్లు ఎంత వచ్చాయి, 120 పైగానే వచ్చాయి బీజేపీ కంటే ఒంటరిగా మహారాష్ట్రలో. సో కాబట్టి వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు ఫడ్నవీస్ని పెట్టే అవకాశాలు ఉంటాయి. అలా కాదు మనకి ఏక్నాథ్ షిండే ఇంత చేశాడు, ఏక్నాథ్ షిండేని గుర్తించాలి అతని వల్లే. ఎందుకంటే మీకు మరాఠా గడ్డ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఈరోజు మరాఠా ఇదిలో ఏ రకంగా చూసుకున్నా ఏక్నాథ్ షిండేకుండే ఈ గెలుపులో ఆయనదే ప్రధాన పాత్ర ఏ రకంగా చూసుకున్నా. కాబట్టి అయితే మరి బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయిస్తుందో మనకు తెలియదు, మారే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ మనం చెప్పేది అయితే కనుకైతే అన్ని విధాలుగా ఏక్నాథ్ షిండే అర్హుడు. ఇకపోతే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ అక్కడ, తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది, అంటే ప్రభుత్వ పరంగా కూడా. సో తెలుగు వాళ్ళు ఉండే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు చెప్పినట్టుగా వాళ్ళతోటి ఈ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు కలవటం జరిగింది. వాళ్ళు అంటే అన్నీ చర్చించడం జరిగింది, వాళ్ళని సహాయం అడగడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాల్సింది. ఊహించని విధంగా రామ్మూర్తి నాయుడు గారు మరణంతో వారు వెళ్ళలేకపోయారు. అయితే ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ప్రచారం చేశారో పూణే కావచ్చు, లాతూర్ కావచ్చు, డెగ్లూరు కావచ్చు, బళ్ళార్పూర్ కావచ్చు, షోలాపూర్ కావచ్చు, 5 ప్రాంతాల్లో కూడా ఘన విజయం సాధించింది మహాయుతి. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్కి అక్కడ కూడా తను మరాఠీలో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందని నేను అనుకుంటున్నా. కాబట్టి తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో కూడా వాళ్ళ సత్తా చాటారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు జనాభా కూడా చాలా ఎక్కువే మహారాష్ట్రలో ఏ రకంగా చూసుకున్నా, సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా కూడా తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఈ మహారాష్ట్ర గెలుపు అనేది రాహుల్ గాంధీకి ఒక మైనస్, మహాయుతి గెలవడం అనేది రాహుల్ గాంధీకి మైనస్. ఎందుకంటే రాహుల్ గాంధీ వల్ల కర్ణాటక వచ్చిందనో, రాహుల్ గాంధీ వల్ల తెలంగాణలో గెలిచారనో కాదు.
బీజేపీ అక్కడ ఉండే అంటే ఇంటర్నల్ వీటి వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ రావడం జరిగింది. యాక్చువల్గా బీజేపీ మీద నెగిటివ్తో రాలేదు, పర్సంటేజీలు తీసుకున్నారు అనే ఒక అపవాదుతోటి బీజేపీ ఓడిపోవటం జరిగింది కర్ణాటకలో. ఇకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి రావటానికి రేవంత్ రెడ్డే బాధ్యుడు. కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డిదే మొత్తం అంతా కూడా నన్ను అడిగితే. కొద్ది గొప్ప ఇక్కడ తెలుగు వాళ్ళు ఆయనకి హెల్ప్ చేసి, ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు పరోక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా ఆయనకి సహాయం చేసింది. ఇంకొకటి మీరు బీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళు స్వయంకృతాపరాధం ఓడిపోవటానికి ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోవట్లా. ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎన్నికలు అనేవి బీఆర్ఎస్కి చాలా పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయండి. ఇది బీజేపీకి ఫ్యూచర్లో మార్గాన్ని సుగమం చేస్తాయి తెలంగాణలో పట్టు సాధించటానికి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేని దెబ్బ తింటుంది, కానీ బీజేపీ చాలా పుంజుకుంటుంది చెప్పాలంటే. సో ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు అనేవి కాంగ్రెస్ మళ్ళా ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా, అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు అన్నదానికి ఇది ఒక సంకేతం, మళ్ళా మోదీ వస్తారు అనడానికి కూడా ఇదే సంకేతం, బీజేపీ వస్తుందని. ఇక్కడ బీఆర్ఎస్ కుదేలైపోతుంది, మళ్ళీ ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి కూడా తెలంగాణలో మహారాష్ట్ర ఎన్నికలు ఒక తార్కాణం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.